హే గైస్, ఇది ఒక కొత్త ప్రాజెక్ట్ బై ఆర్డర్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను పెద్దగా యూట్యూబ్లో లేను ఛానల్గా. ఒకటి రెండు వీడియోస్ పెట్టాను, బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. లైక్ ఏదో ఒక స్క్రిప్ట్ రాసినట్టు ఇది ప్లాన్ చేసుకొని ఇలానే చేయాలి అని ఒక ప్యాటర్న్లో వెళ్ళే కైండ్ ఆఫ్ వీడియోస్ నాకు ఎందుకో సూట్ అవ్వట్లేదు. సో నేను ర్యాండమ్గా నేను చేసే వర్క్స్ అండ్ ర్యాండమ్లీ నాకు అనిపించింది మాట్లాడుతూ వీడియోస్ పెడదామని డిసైడ్ అయ్యాను. నచ్చిన వాళ్ళు చూడండి. మీలో ఎంతమంది ఆర్టిస్టో నాకు తెలీదు. ఒకవేళ ఎవరికైనా యూజ్ అయితే చిన్న చిన్న టెక్నిక్స్ అవి యూజ్ అవ్వచ్చు. మోర్ ఓవర్ ఇది ఒక వార్డ్రోబ్ ప్రాజెక్ట్. దీనికోసమని కొన్ని ఎలిమెంట్స్ ఆల్రెడీ చేశాను. లైక్ ఇది నెక్లెస్ మ్యానిక్విన్ కైండ్, ఇంకా బ్యాంగిల్ స్టాండ్, తర్వాత కొన్ని రెడీ ఎలిమెంట్స్, గిఫ్ట్ బాక్సెస్ లాంటివి ఆ టైప్లో కొన్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఇట్స్ హాఫ్ డన్. ఇంకా షెల్ఫ్స్ ఆర్ జస్ట్ స్టక్. ఇప్పుడే స్టిక్ చేశాను షెల్ఫ్స్. సో వన్స్ షెల్ఫ్స్ అండ్ దీస్ హ్యాండ్స్ డ్రై అయిపోయిన తర్వాత వీటి మీద ఇంకా జ్యువెలరీ అదన్నీ యాడ్ చేయడం ఉంటుంది. ఎర్లియర్ నేను కొన్ని ఓన్లీ ఇంగ్లీష్ వీడియోస్ పెట్టాను, లైక్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా యాక్సెస్ ఉంటుంది అన్నట్టు. బట్ దెన్ ఐఎమ్ లైక్ ఓకే, మనకి ఏది కంఫర్టబుల్గా ఉందో అది చేయడం బెటరు. సో ఇలా ఒక ప్లాన్డ్గా, ఒక డిజైన్డ్గా, ఒక స్క్రిప్ట్ రాసుకొని వెళ్ళడం నాకు అవ్వట్లేదు. సో ఐఎమ్ లైక్ ఓకే, లెట్స్ డూ యాజ్ అండ్ హౌ ఇట్ కమ్స్ ఇన్ మైండ్. నాకు ఎలా అనిపిస్తే అలా చేద్దామని డిసైడ్ అయ్యాను. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. Found the one, you should never give her up. I think it's the way life changes when in love, yeah. ఇలా స్టిక్ చేసుకొని పెట్టుకోవాలి. టైం పడుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ షెల్ఫ్ స్టిక్ అవ్వడానికి టైం పడుతుంది. ఐ యూజ్ దిస్ స్టిక్ చేసుకోవడానికి. చాలా స్ట్రాంగ్గా స్టిక్ అవుతుంది దీంతో. లిటిల్ కాస్ట్లీ బట్ ఇట్ ఇట్స్ ఫైన్. మీ వర్క్ స్టేబుల్గా ఉంటుంది, మాటికి పడిపోవడం, లేదంటే మీరు కమర్షియల్ ప్రాజెక్ట్స్ చేస్తే క్లయింట్కి ఇచ్చిన తర్వాత అది ఊడిపోవడం, ఇలాంటివి ఏమీ ఉండకుండా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. ఐ థింక్ ఇది ఒక 1000 రూపీస్ ఉండొచ్చేమో, సమ్ 900 or 1000 అరౌండ్, బట్ ఇట్స్ గుడ్. ఐ రికమెండ్ దిస్. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే. దిస్ ఇస్ రేంజర్ బ్రాండ్, సో ఇది వాడుకోండి. అండ్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఈ ప్రాజెక్ట్ చాలా నాళ్ళ క్రితం స్టార్ట్ చేశాను, బట్ ద క్లయింట్ ఈజ్ వెరీ గుడ్. షీ హాస్ గివెన్ ఎనఫ్ టైమ్ ఫర్ మీ. ఈ ఆర్టిస్ట్ బ్లాక్ అంటాం చూడండి, మధ్యలో మనకి ఏం మైండ్కి తోచదు ఏం చేయాలని. ఈవెన్ దో మన దగ్గర చాలా వర్క్ ఉన్నా కూడా సమ్ టైమ్స్ వి ఫీల్ లైక్ ఏం చేయబుద్ధి అవ్వట్లేదు అన్న ఫీలింగ్లో ఉంటాం. అలా ఉన్నప్పుడు వీ కాంట్ డూ, లైక్ అప్పుడు ఏదైనా చేస్తే అది నీట్గా ఉండదు కూడా. సో అలా నేను ఒక 3-4 months పైన తీసుకున్నాను ఈ ప్రాజెక్ట్. బట్ ద క్లయింట్ ఈజ్ సో గుడ్ అండ్ సో కైండ్. తనంతటి తనే నాకు చెప్పింది, నేను ఆర్టిస్ట్ని డిస్టర్బ్ చేయను, నీకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేయి, బికాస్ నీ మూడ్ బాగున్నప్పుడు చేస్తే అవుట్కమ్ చాలా బాగుంటుంది. నువ్వు ఏదైనా లైక్ లిటిల్ లోలో ఉన్నప్పుడు టార్గెట్ వచ్చేస్తుంది కంపల్సరీగా చేయాలి అన్న దాంట్లో చేస్తే ఆ పీస్ అంత ఎఫెక్టివ్గా ఉండదు. సో యూ టేక్ యూ టైం అని చెప్పింది నాకు. ఫస్ట్ టైం నా ఉన్న అన్ని క్లయింట్స్లో ఈ ఒక స్టేట్మెంట్ వాడిన క్లయింట్ ఆవిడ. సో ఐ లవ్ హర్ లాట్, లైక్ జస్ట్ బికాస్ ఆవిడిచ్చే వాల్యూ ఆర్టిస్ట్కి. ఐ లవ్డ్ ఇట్. నాట్ ఎవ్రీబడి విల్ గివ్ దట్ కైండ్ ఆఫ్ వాల్యూ టు అన్ ఆర్టిస్ట్. సో ఆమెది నేను చాలా చాలా ప్రాణం పెట్టి చేస్తాను ఆమె ప్రాజెక్ట్స్, బికాస్ ద వే షీఈస్ కీపింగ్ ట్రస్ట్ ఆన్ మీ. ఆవిడ నా పైన పెట్టినంత నమ్మకం అవనియండి, వాట్ ఎవర్, అది నేను రెసిప్రికేట్ చేయాలి కదా, రిటర్న్ ఇవ్వాలి కదా. సో చాలా జాగ్రత్తగా మెల్లగా ఈ ప్రాజెక్ట్స్ చేస్తానన్నమాట. దట్స్ ఇట్. నెక్స్ట్ ఈ బ్యాంగిల్ స్టాండ్ ఏదైతే ఉందో అది ఈ కార్నర్లో వెళ్ళాలి టు అడ్జస్ట్ దిస్.
ఇలా ఇక్కడ. అండ్ ఈ హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టిక్ అయ్యాక వాటికి చైన్స్ హ్యాంగ్ అవుతాయి అన్నమాట. లైక్ బ్రేస్లెట్స్ కానీ, చైన్స్ కానీ, నెక్లెసెస్ కానీ, ఆ టైప్ ఆఫ్ సెటప్ కోసం అని ఆ హ్యాండ్ స్టిక్ చేశాను. అండ్ ఈ షెల్ఫ్ ఇంకా ఎంటీగా ఉంది. ఐ హ్యావ్ టు థింక్ దీనికి ఏం పెట్టాలి అని. సో దిస్ బ్యాంగిల్ స్టాండ్ విల్ గో దేర్. అండ్ ఒక చిన్న క్రౌన్ ఉంది. ఐ వాంట్ హర్ టు బీ లైక్ అ క్వీన్. సో ఈ క్రౌన్ని ఎక్కడైనా ఆవిడకి లైక్ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. హ్యావ్ టు సీ ఎక్కడ అరేంజ్ చేయాలి అన్నది ఇంకా ఒక ప్లాన్ లేదు. అరేంజ్ చేస్తాను. అండ్ దీస్ గిఫ్ట్ బాక్సెస్ ఇవి ఇక్కడికి వెళ్తాయి. సో ఐ హ్యావ్ అ చైర్ యాక్చువల్లీ. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ చైర్ ఇందులో సరిపోవట్లేదు బికాస్ స్లైడర్ బాక్స్కి డోర్ వేసేటప్పుడు అది అడ్డొస్తోంది. ఈ చైర్ యాక్చువల్లీ గ్రీన్ కలర్లో ఉండేది. షీ వాంటెడ్ ఇట్ టు బీ వైట్ అన్నమాట మై క్లయింట్, బికాస్ ఆవిడకి వైట్ కలర్ కాన్సెప్ట్ ఎక్కువ ఇష్టం. అండ్ ఆల్సో దిస్ బీజ్ కైండ్ ఆఫ్ లైక్ లైట్ చాక్లెటీ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఈ కలరు. సో ఒక ప్యాటర్న్లో ఉంటుంది అని వైట్ కలర్ చేసేసాను. కానీ చేసిన తర్వాత నాకు తెలుస్తుంది ఏంటంటే, ఇక్కడ చూసారా, మీకు తెలుస్తుంది ఇలా పెడితే ఇక్కడ అడ్డొచ్చేస్తుంది. ఈ స్లైడర్ లోపల నుండి ఇలా వెళ్ళాలి కానీ స్లైడర్ వెళ్ళదు. ఇప్పుడు ఇదేం చేయాలని నాకు అర్థం కావట్లేదు. ఏ పొజిషన్లో పెట్టినా కూడా అది అడ్డొస్తుంది. కొంచెం ఇలా ఎత్తి పెడితే ఇటువైపు అప్పుడు రాదు. బట్ చైర్ కొంచెం ఇలా ఫాల్ అవుతున్నట్టు ఉంటుంది ముందుకి. బట్ ఇట్స్ ఓకే. ఐ హ్యావ్ టు సీ. ఇంకా దీనికి ఏదైనా ఒక ఆప్షన్ చూడాలి. లైక్ వేరే చైర్, ఒకవేళ ఇది సెట్ అవ్వకపోతే వేరే చైర్ చూడాలి. అండ్ దర్ ఇస్ అ లాట్ టు డూ ఇన్ దిస్ పర్టికులర్ సెటప్. ఇంకా నేను ఇక్కడ హ్యాంగర్స్ పెట్టాలి క్లోత్స్ కోసం. అ లాట్. ఇక్కడంతా షూ ర్యాక్ అనమాట. షూస్ అరేంజ్ చేయాలి. దర్ ఇస్ అ లాట్ టు డూ. ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అయిన తర్వాత నేను చూపిస్తాను. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ గైజ్ అగైన్. సో ఫైనల్లీ బాక్స్ రెడీ అయిపోయింది. యా, ఈ మానిక్విన్కి యాక్చువల్లీ ఒక డ్రెస్ ప్లాన్ చేశాను. కాకపోతే ఆ డ్రెస్ చాలా డిఫరెంట్ సైజులో వచ్చింది. పెద్ద బాక్స్ కంటే పెద్ద డ్రెస్ వచ్చేసింది. ఇది బాక్స్ కంటే కూడా పెద్దగా ఉన్నింది ఈ డ్రెస్. సో ఇది పెట్టడం అవ్వలేదు. బట్ క్లయింట్కి పంపించేస్తున్నాను. ఆవిడకి ఈ డ్రెస్ చాలా నచ్చిందనమాట. సో ఆవిడ ఇంకెక్కడైనా డిస్ప్లే చేసుకుంటారని చెప్పి ఇది పంపించేస్తానని చెప్పాను. అండ్ మానిక్విన్ కవర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఒక హ్యాట్ అరేంజ్ చేయడం అయింది. అండ్ స్మాల్ బెల్ట్ ఒకటి అడిగారు, బ్రౌన్ బెల్ట్ ఆవిడ. సో అదొకటి చేశాను లెదర్ క్లాత్తో. సో దట్స్ ఇట్. బాక్స్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇది ఇప్పుడు షిప్పింగ్కి రెడీ చేయాలి. సో దిస్ ప్రాజెక్ట్ ఈస్ డన్. ఐ డోంట్ నో, మేబీ నేను ఆన్ అండ్ ఆఫ్ వీడియోస్ పెడతాను. బట్ సమ్ టైమ్స్ ప్రాసెస్ వీడియోస్ కూడా చూపిస్తాను. దిస్ ఈజ్ లైక్ జస్ట్ అ ర్యాండమ్ వీడియో అనమాట. ఊరికే వర్క్ చేస్తూ సమ్ వీడియో చేద్దాం అనిపించి ఇది చేశాను. బట్ మేబీ నెక్స్ట్ ఆన్వర్డ్స్ నేను కొంచెం ప్రాసెస్ వీడియోస్ కూడా చూపించవచ్చు. సో స్టే ట్యూన్ టు ద ఛానల్. అండ్ మోస్ట్లీ ఇంకా 1 or 2 షాడో బాక్సెస్ కమిషన్ పీసెస్ లైన్డ్ అప్ అయి ఉన్నాయి. సో అవి కూడా నేను స్టార్ట్ చేయవచ్చు. సో మేబీ ఐ విల్ బీ షోయింగ్ ద ప్రాసెస్ ఇన్ బిట్స్ అండ్ పీసెస్. మొత్తం ప్రాసెస్ కాకపోయినా బిట్స్ అండ్ పీసెస్లో చూపిస్తాను. ఒకవేళ ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఐ జస్ట్ ట్రై టు కవర్ దట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో అది కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. దిస్ ఇస్ డన్. అండ్ ఇది స్లైడర్ బాక్స్ ఇలా ఉంటుంది, ఇలా. అండ్ దిస్ ఇస్ లైక్ అ డిస్ప్లే బాక్స్ అనమాట. నా క్లయింట్ డ్రెస్సింగ్ టేబుల్ మీదకి ఇది డిస్ప్లే బాక్స్. ఆవిడ వార్డ్రోబ్కి సంబంధించినట్టు కొన్ని కస్టమైజేషన్స్ అడిగారు. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ నౌ. Bye bye. Stay tuned to the channel.